హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తుందండి. ఆ జాకెట్తో ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండాలి 1 మీటర్ తీసుకోవాలి. మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ కాబట్టి అంచు భాగాలు అంటే హ్యాండ్స్కి వచ్చే విధంగా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. మనకి కింద క్రాస్ ఉన్నట్లయితే ముందు క్రాస్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ముందు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. క్రాస్కి మార్క్ చేసిందాన్ని కట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ పైనుంచి వేసుకోవాలి. బ్లౌజ్ లూజ్ అనేది వెనుక భాగం డాట్స్ కోసం 1 ఇంచ్ తీసుకోవాలి. లూజ్ ఖర్చు భాగానికి 2 ఇంచెస్ తీసుకోవాలంటే 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు షోల్డర్ జారిపోతుంది అనుకున్నట్లయితే ఈ విధంగా డీప్ దగ్గర పట్టుకొని స్టిఫ్గా మార్క్ చేసుకోవాలి. మెడ భాగానికి ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా బయటికి తీసుకోవాలి. పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్క్ చేసుకోవాలి. పైకి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. కింద 2 ఇంచెస్ ఖర్చు భాగానికి మార్క్ చేసాం కాబట్టి పైన కూడా ఖర్చు భాగానికి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. లూజ్ని బట్టి ఒక మార్క్ చేస్తున్నాను స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి. మనకి కరెక్ట్గా మార్కింగ్ పైనుంచి ఎంత అవుతుందో కరెక్ట్గా విధంగా చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి కింద నుంచి కరెక్ట్గా చూసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకోవాలి మార్కింగ్ పైనుంచి. ఇప్పుడు మెడ భాగానికి లూజ్ తీస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి స్ట్రైట్ తీసుకోవాలి. చాలామందికి చంక భాగం టైట్ అయిపోతుంది, ఏం చేయాలని అడుగుతున్నారు కదండి. మనకి కింద మార్కింగ్ నుంచి నడుం భాగం అనేది పైకి చంక భాగానికి చూసుకోవాలి. అప్పుడు మనకి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. టైట్ అయిపోతుందని చెప్తున్నారు కదండి. లేదండి నేను ఇంకా సింపుల్ టిప్స్ అనేది నెక్స్ట్ బ్లౌజ్లో కూడా చూపిస్తాను. మీకు ఇది సరిపోతుంది అనుకున్నట్లయితే, మీకు ఒకవేళ డౌట్ ఉంది అనుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియచేయండి. మీకు ఇంకా క్లియర్గా అనేది చూపిస్తాను. కటింగ్లో పేపర్ కటింగ్తో చూపిస్తాను మీకు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ కాబట్టి ఈ విధంగా బ్యాక్ పార్ట్తోనే చంక భాగం అనేది కొలుచుకోవాలి. ఈ విధంగా మనకు సరిపోతుందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అప్పుడు కట్ చేసుకోవాలి. చంక భాగానికి ఒకసారి మీరు కట్ చేసింది చంక భాగం ఒకసారి చెక్ చేసుకోండి లూజ్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి మోడల్ కట్ చేస్తాను కాబట్టి రౌండ్ అనేది మీకు ఇష్టమైతే ఆ విధంగా కట్ చేసుకోండి, లేదా బ్యాక్ పార్ట్ పైనుంచి ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. మనకి క్లాత్ అనేది జరగకుండా ఎప్పుడు కూడా ఈ విధంగా చూసుకోవాలి. మనకి చంక భాగంలో 1.5 ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి. మరి బెల్ట్ భాగం జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా డాట్స్ కోసం కరెక్ట్గా మిడిల్ పాయింట్కి మన డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. మన డాట్స్ అనేది బ్యాక్ పార్ట్ ఎంత అవుతుందో డాట్స్ పొడవు చూసుకొని వేసుకోవాలి. మరీ టైట్ వేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది. వెడల్పు ఎక్కువ వేసుకోకూడదు, 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్తోనే తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. నడుం భాగం అనేది మనకు ఉక్సుల భాగంతో మెజర్మెంట్ చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి మిడిల్ పాయింట్కి ఈ విధంగా చూసుకోవాలి. మనకి ఖర్చు భాగం ఎంత అవుతుందో అంతవరకు ఫోల్డ్ చేసుకోవాలి. కింద మనకి కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. మనకి హ్యాండ్స్ ఎదురుగా పక్కన మన స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి మనం బ్యాక్ పార్ట్కి పైన వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కొంచెం క్రాస్ తీసుకొని వేసుకోవాలి మెజర్మెంట్ అనేది. చాలామంది స్ట్రైట్ కూడా వేసుకుంటున్నారు కదండి. స్ట్రైట్ ఇష్టపడే వాళ్ళు స్ట్రైట్ వేసుకోవచ్చు, లేదా మనం క్రాస్గా వేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్గా సరిపోతుంది. క్లాత్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది కాబట్టి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి పైకి ఉంటుంది మెడ భాగం అనేది. షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగంతో ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా
ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకి మార్క్ చేసుకోవాలి చూసుకొని. లూజ్ దగ్గర మార్క్ చేస్తున్నాను స్టిచ్చింగ్ పాయింట్కి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెడ భాగానికి మార్క్ చేస్తున్నాను స్క్వేర్లా. ఇప్పుడు మనం ఉక్సులు భాగంతోనే మనం చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెడ భాగం ఎప్పుడు కూడా తాళ్ళు భాగం అనేది ఎక్స్ట్రా అవుతుంది మనకి, తాళ్ళతో ఎప్పుడు కూడా ఉపయోగించుకోకూడదు. ఇప్పుడు మెడ భాగం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర ఓపెన్ సైడ్కి ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా స్క్వేర్లా మార్క్ చేసుకోవాలి ముందు. ఇప్పుడు మనం రౌండ్ చేసుకుంటూ లోతు భాగానికి లోపల కొంచెం లోతు తీసుకోవాలి. మనకు సరిపోతుంది అనుకున్నట్లయితే కొంచెం కిందకి మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి చూసుకొని లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు కోసం మనం మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో కింద షేప్ దగ్గర, లేదా మన షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సన్నగా ఉండే వరకు లోతు భాగం అనేది పైకి సరిపోతుంది. కొంచెం లావుగా ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు మెయిన్ కింద నుంచి లోతు తీసుకోండి. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి కూడా కొంచెం లోతు భాగం పైకి మార్క్ చేసుకోవాలి. 4th డాట్ వేసేవాళ్ళు కింద నుంచే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. మీకు ఈ వీడియోస్ యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మనం షాపింగ్ చేయాలనుకున్నట్లయితే 1 గ్రామ్ గోల్డ్ కానీ సారీస్ కానీ కుర్తీస్ కానీ ఇవన్నీ కూడా మనకి ఉన్నాయండి ఆఫర్స్లో, ఒకసారి చెక్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు భాగం తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా లోతు భాగం తీసుకుంటూ ఒక 1/2 ఇంచ్ మధ్యలో ఉండే విధంగా చూసుకొని పైకి వెళ్ళేసరికి సన్నగా కట్ చేసుకోవాలి. చంక భాగం మధ్యలో మాత్రం 1/2 ఇంచ్ ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోండి, లోతు భాగం అనేది సరిపోతుంది. ఇప్పుడు మనకి డాట్స్ తీసుకోవాలి. తాళ్ళు పట్టీతో తీసుకోకూడదు, ఉక్సుల భాగంతో తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్ నుంచి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. డాట్స్కి ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. డాట్ పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ పాయింట్ నుంచి చూసుకొని మనకి కరెక్ట్గా సరిపోతుంది. డాట్స్ అనేవి లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో పొడవు డాట్ పొడవు వేసుకోవాలి. ఈ రెండింటికి గ్యాప్ ఎంత అవుతుందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ వదులుకొని 3rd డాట్ వేసుకోవాలి. 4th డాట్ వేసేవాళ్ళు ఆ మూడింటికి మధ్యలో నుంచి వేసుకోవాలి డాట్ అనేది. ఇప్పుడు మిడిల్ పాయింట్లో కొంచెం కటింగ్ చేస్తున్నాను, క్రొత్త వరకు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకి సెకండ్ పార్ట్ కూడా మనకి సేమ్ అదే విధంగా వస్తుంది డాట్స్ అనేవి. ఇప్పుడు ఒకదానిపై ఒకటి మార్కింగ్ అనేది ఒకదానిపై వేసుకోవాలి. నేను రైట్ సైడే పెడుతున్నాను కాబట్టి మీరు రాంగ్ సైడ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకు ప్లెయిన్ తెలియదు కాబట్టి ఈ విధంగానే ముందు చూసుకోవాలి. ఇప్పుడు ఒకదానిపై వేసి ఈ విధంగా మనకు కరెక్ట్గా ఫోల్డింగ్ లేకుండా చూసుకున్నట్లయితే మనకి సేమ్ మార్కింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇప్పుడు మార్కింగ్ పైన ఈ విధంగా ఈక్వల్గా మార్క్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. 2 ఫోల్డింగ్స్లో తీసుకుంటున్నాను ఎందుకంటే 2 వైపులా 2. మన క్లాత్ లాస్ట్లో మిగిలినట్లయితే కొంచెం ఇంకొక 2 ఎక్స్ట్రా మార్క్ చేసుకోవచ్చు. అది కూడా ఉక్సుల పట్టీతో తీసుకోవాలి.
డాట్ పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. మన షేప్ పట్టి లూజ్ ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. పొడవు కూడా అదేవిధంగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్ కలుపుకోవాలి. మన క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 2 చొప్పున 4 తీసుకోవచ్చు. లేదా మనం ప్యాంట్ క్లాత్ అయినా దలసరిగా ఉండే క్లాత్స్ తీసుకోవచ్చు. మనకు షేప్ పట్టి ఎక్కువ అవుతుందని అడుగుతున్నారు కదండి. షేప్ పట్టి ఒకవేళ మన ఫ్రంట్ పార్ట్కి సరిపోయినంత ఉంచి ఎక్స్ట్రా ఉంటే క్లాత్ కట్ చేసుకోవచ్చు. మరి మనం డాట్స్ అనేది వెడల్పు వేసినట్లయితే మనకి టైట్ అయిపోతుంది. బ్లౌజ్ అనేది కూడా చెక్ చేసుకోండి. ముందే కట్ చేసామంటే మనకి టైట్ అయిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కట్ చేయండి ఎక్స్ట్రా క్లాత్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి స్ట్రైట్ ముక్కలు బెల్ట్ భాగం తీసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. అదే భాగాన్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. మనకు లూజ్ ఎంతైతే సరిపోతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు బార్డర్ అంతా ఇష్టపడే వాళ్ళు బార్డర్ అంతా ఉంచుకోవచ్చు. లేదా ఇష్టం లేదు అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకొని వేసుకోండి. మనకి క్లాత్ అంతా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఉంచుకోవచ్చు లోపల ఫోల్డింగ్ కోసం. లూజ్ ఎంత అవుతుందో లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. చంక భాగానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. లూజ్కి 2 ఇంచెస్ తీస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఒక 1.5 తీసుకొని అక్కడి నుంచి లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. మనకు కటింగ్ ఎంత ముఖ్యమో స్టిచ్చింగ్ కూడా అంతే ముఖ్యం. హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు మనకి జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా లేకపోతే హ్యాండ్స్ దగ్గర మనకి చంక భాగంలో ఫ్రంట్ పార్ట్లో మనకి పైకి ఎత్తి పెట్టేస్తుంది, బుడగలా పైకి తేలుతుంది. అవి లేకుండా ఉండాలంటే మనం స్టిచ్చింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ తీసుకోవాలి. చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మనకి స్టిచ్చింగ్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ రైట్ సైడ్స్ రెండు కూడా ఎదురుబెదురుగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకదానిపై వేసుకొని మన లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు భాగం మార్క్ చేసుకోవాలి. మనకి షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్లో కటింగ్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితేనే మనకి కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ ప్లెయిన్ అయినట్లయితే మార్క్ చేసుకోండి ముందే. ఫ్రంట్ పార్ట్కి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. మెడ భాగానికి ఎప్పుడు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బ్లౌజ్ ఎలా కట్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఈరోజు స్టార్ట్ అయిందండి. ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ అవి కూడా మనకి ఆఫర్స్లో ఉన్నాయండి 81%. ఇంక ఇవే కాకుండా చాలా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి.